హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు బయింగ్ ఎయిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ఎందుకంటే యూజువల్గా ఒక మనిషికి జబ్బులు ఎక్కువగా రావడానికి రీజన్ వచ్చేసి నిద్రలేమి. సో నిద్రకి వెరీ ఇంపార్టెంట్ ఏమి ఉంటుంది. సో మీరు చాలాసార్లు వినే ఉంటారు, మన ఇంట్రో ఇలానే ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి మనం ఒక మంచి మ్యాట్రిసెస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో స్లీప్ మంచిగా ఉంటేనే మనకి హెల్త్ బాగుంటుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మన దగ్గర ఉన్న మ్యాట్రిసెస్ వచ్చేసి ఇది మనకి ఎమ్మా హైబ్రిడ్ మ్యాట్రిసెస్ అనమాట. సో ఎమ్మా అనే కంపెనీ మీకు తెలిసిందే, ఇది ఒక జర్మన్ కంపెనీ. 30 కంట్రీస్లో మనకి ఇది బాగా సేల్ అవుతున్న కంపెనీ అనమాట. ఈరోజు ఈ మ్యాట్రిసెస్ అన్బాక్సింగ్ అండ్ దీని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఎమ్మా వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ తీసుకొస్తుంది. అంటే బేసిక్గా మనం కొంతమంది వెల్లెలకలా పడుకుంటారు, కొంతమంది బోర్లా పడుకుంటారు, అంటే స్టమక్ కిందికి పెట్టి, కొంతమంది సైడ్కి పడుకుంటారు. సో వీళ్ళు ఏం చేశారంటే అన్నిటికీ ఒకటే కాకుండా సో మీ స్లీప్ని బట్టి మీకు మ్యాట్రిసెస్ టైప్ అయితే ఉంటుంది. లైక్ ఇప్పుడు వీళ్ళు ఎమ్మా బ్లాక్ అని ఒకటి తీసుకొచ్చారు, ఎమ్మా ఒరిజినల్ అని ఒకటి తీసుకొచ్చారు. ఎమ్మా ఒరిజినల్ అంటే మీరు సైడ్కి పడుకుంటారనుకోండి, మీకు చాలా బెటర్గా ఉంటుంది. లేదు మీరు వెల్లెలకలా పడుకున్నా లేదా బోర్లా పడుకున్నా సరే మీకు ఈ ఎమ్మా హైబ్రిడ్ మ్యాట్రిసెస్ రైట్ మన దగ్గర ఏదైతే ఉందో ఇది మీకు ఎక్కువగా సూటబుల్ అవుతుంది. అండ్ అలానే మీకు ఇంకోటి ఎమ్మా వేవ్ 2 అనే మ్యాట్రిసెస్ కూడా ఉంటుంది. అకార్డింగ్ టు మీ స్లీప్, మీరు ఎలా పడుకుంటారు, పోస్చర్ ఎలా ఉంటుంది, పొజిషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్లీ అసలు ఏంటిది ఎమ్మా హైబ్రిడ్ మ్యాట్రిసెస్ ఏంటి? హైబ్రిడ్ అంటే మీకు తెలిసిందే, ఏవైనా సరే 2 ఫంక్షన్స్ ఉండేటట్టు. యూజువల్గా మనకి మ్యాట్రిసెస్ చూస్తే ఎయిదర్ స్ప్రింగ్ మ్యాట్రిసెస్ ఉంటాయి, లేదంటే మనకి మెమొరీ ఫోమ్ ఉంటుంది. బట్ ఇందులో వచ్చేసి మనకి బోత్ రెండు ఉంటాయి అనమాట. మీకు స్ప్రింగ్ మ్యాట్రిసెస్ స్ప్రింగ్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మెమొరీ ఫోమ్ కూడా ఉంటుంది. సో దట్ మీకు అందుకని ఇది హైబ్రిడ్ అయితే అయింది. సో వీళ్ళు చాలా ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ 100 డేస్ యూజ్ చేసి మీకు నచ్చకపోతే మీరు రిటర్న్ చేయొచ్చు అని అయితే కంపెనీ అయితే చెప్తుంది. 100 డేస్ ట్రయల్ అని చెప్పేసి అండ్ 15 ఇయర్స్ వారంటీ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనకి వీళ్ళు ఎలా షిప్ చేస్తారు ఏంటి అనేది చూసినట్లయితే మనకి బాక్స్ అయితే చూడడానికి ఇలా అయితే వస్తుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఇది చిన్నగా ఉంది. ఇంత పెద్ద మ్యాట్రిసెస్ ఎలా ఉంది అని నాకు కూడా డౌట్ వచ్చింది. బట్ వెరీ సింపుల్. దాన్ని ఓపెన్ చేయగానే మనకి ఒక యూజర్ మాన్యువల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి కట్ చేయడానికి అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. దాన్ని బట్టి మీరు సింపుల్గా మ్యాట్రిసెస్ని ఏదైతే కవర్ ఉందో పైన కవర్ని జస్ట్ ఇలా మీరు కట్ చేస్తే మాత్రం మీకు విత్ ఇన్ 5 మినిట్స్లో మీకు మ్యాట్రిసెస్ అంతా బ్రీత్ ఇన్ అయ్యి మీకు పెద్దగా అయితే అయిపోతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ మీకు మ్యాట్రిసెస్ చూడడానికి అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూడడానికి అయితే మనకి మ్యాట్రిసెస్ అయితే ఎలా ఉంటుంది, పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరు కూడా మీ సైజ్కి తగ్గట్టుగా మీరు వాళ్ళ వెబ్సైట్లో సైజ్ ఇచ్చినట్లయితే సైజ్కి తగ్గట్టుగా అయితే పంపిస్తారు. సో ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇక ఈ మ్యాట్రిసెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది టోటల్ 6 లేయర్స్తో బిల్డ్ చేశారు. సో 6 లేయర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ చేస్తుంది. ఫస్ట్లీ మనం మాట్లాడుకుంటే టాప్లో మనకి ఫస్ట్ లేయర్ ఏదైతే కనిపిస్తుందో ఈ లేయర్ అనేది మనకి మెయిన్గా మనకి ఏమంటారు, వేడి వస్తుంది కదా మనకి, పరుపులో ఎక్కువసేపు పడుకున్నట్లయితే బెడ్ మీద మనకి హీట్ ఫీలింగ్ కలుగుతుంది కదా. ఆ హీట్ ఫీలింగ్ కలగకుండా ఉండడానికి మీకు ఈ టెంపరేచర్ అనేది మీకు రెగ్యులేట్ చేయడానికి అయితే మనకి టాప్ లేయర్ అయితే ఉంటుంది. సో దట్ మీకు టెంపరేచర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ లేయర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎర్గోసెల్ ఫోమ్ అనమాట. సో మీకు తెలిసింది ఎర్గోసెల్ ఫోమ్ అంటే మీకు ఏదైతే పోస్చర్ ఉంటుందో పోస్చర్ని అండ్ వెంటిలేషన్ కూడా మీకు బ్రీత్ ఇన్ కానీ బ్రీత్ అవుట్ అవ్వడానికి కానీ ఎయిర్ కానీ పర్ఫెక్ట్గా దాంట్లోకి వెళ్తుంది. సో దట్ మీకు మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి మనం చూసినట్లయితే థర్డ్ లేయర్ వచ్చేసి మనకి హెలో మెమొరీ ఫోమ్ అయితే ఉంటుంది. మెమొరీ ఫోమ్ అంటే మీకు తెలిసింది కదా, మీరు ఎలా పడుకుంటే దానికి తగ్గట్టుగా మీ పోర్షర్కి తగ్గట్టుగా అది మీకు అడ్జస్ట్ అయితే అవుతుంది అనమాట. సో దట్ మీకు మంచి స్లీప్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక ఫోర్త్ లేయర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎర్గో ఫ్లెక్స్ స్ప్రింగ్ అనమాట. స్ప్రింగ్ అంటే మీకు మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఎర్గోనమిక్ సపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట. మీ స్పైన్కి తగ్గట్టుగా మీ బాడీకి తగ్గట్టుగా ఎర్గోనమిక్ సపోర్ట్ అయితే ఇస్తుంది. అండ్ స్ప్రింగ్ యాక్షన్ కూడా మీకు చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక దగ్గర కూర్చొని ఇంకో దగ్గర ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టినా సరే అంటే నో పార్ట్నర్ డిస్టర్బెన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక ఫిఫ్త్ లేయర్ గురించి మనం మాట్లాడుకుంటే హెచ్ఆర్ఎక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో హెచ్ఆర్ఎక్స్ అంటే ఏం లేదు, మీకు ఎడ్జ్లో కూర్చున్నారనుకోండి, ఇక్కడ మీరు ఎడ్జ్లో కూర్చుంటే ఏమవుతుందంటే పూర్తిగా బెడ్ అంతా కిందికి పోకుండా ఒక లేయర్ అనేది మీకు సపోర్ట్ ఇస్తుంది. అంటే మ్యాట్రిసెస్ స్టిఫ్గా ఉండడానికి ఒక లేయర్ అనేది సపోర్ట్ ఇస్తుంది. పూర్తిగా మీరు స్లిప్ అవ్వడం ఇట్లాంటివి అయితే జరగవు అనమాట. అండ్ ఇక ఫైనల్ లేయర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇది వచ్చేసి యాంటీ స్కిడ్ బేస్ అనమాట. కింద మనకి మామూలుగా మనకి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్సెస్కి కొంచెం వస్తుంది కదా, రబ్బర్ లాగా యాంటీ స్కిడ్ బేస్ అయితే ఇస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు బెడ్ అనేది మూవ్ అవ్వడం కానీ స్కిడ్ అవ్వడం కానీ ఇట్లాంటిది అయితే జరగదు. సో ఓవరాల్గా ఇన్ని లేయర్స్ పెట్టి అయితే వీళ్ళైతే దీన్ని అయితే బిల్డ్ చేశారు. ఇక మోర్ ఎవర్ ఇవన్నీ పక్కన పెట్టి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు ఏదైతే నో పార్ట్నర్ డిస్టర్బెన్స్ అని చెప్తున్నారు కదా, సో మేము వాటర్ గ్లాసులు పెట్టి పక్కన పెట్టి మేము ఎగిరి కూడా చూసాం. సో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. మీరు ఏ ప్లేస్లో కూర్చొని ఎక్కడ ఊగినా సరే రిమైనింగ్ బెడ్ అంతా కూడా మీకు కాన్స్టెంట్గా అలా ఊగకుండా ఉంటుంది అనమాట. సో దట్ నో పార్ట్నర్ డిస్టర్బెన్స్ అయితే 100% ఉంటుంది.
అండ్ కంఫర్ట్ కూడా మీకు కుషన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. కంఫర్ట్ కూడా ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ హీట్ కూడా ఎటువంటి హీట్ అయితే అబ్జర్వ్ చేయలేదు. సో ఖచ్చితంగా మీకు కంఫర్ట్ అయితే ఆబ్వియస్లీ బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీకు తగ్గ సైజ్ అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ప్రైసెస్ విషయానికి వస్తే మాత్రం మీకు ఏదైతే సింగిల్ బెడ్ ఉందో, సింగిల్ బెడ్ 8 ఇంచెస్ బెడ్ మీకు 8,999 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అకార్డింగ్ టు సైజ్ మీకు ప్రైసెస్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ కూపన్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మీకు ఎంత ప్రైస్ పడుతుందని అక్కడ కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.